ఆసారాజు 1000 మంది దండ ఎత్తి వచ్చినప్పుడు ఆసారాజు దేవుడి వైపు చూసి, దయ్యా ఇదిగో నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, ఇదిగో నాకు సహాయం చేయువారు ఎవరు లేరు, నాకు సహాయం చేయగలిగిన వాడవు నీవే, నాకు సహాయము నువ్వే చేయాలి, నాకు తోడు నువ్వే, నాకు బలమును నీవే, నాకు శక్తి నీవే అని ప్రార్థించగా ఆ సైన్యం ఏమైపోయింది? పారిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే నీ ఎదుట నంచబడినవి ఏవైనా కూడా దేవుడు వాటిని తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించు, దేవుని ఎదుట మొర్రపెట్టు. కానీ నువ్వు ప్రార్థిస్తావేమో, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుట మొర్ర పెడతావేమో, నువ్వు దేవుని దగ్గర విన్నపమును తెలియజేస్తావేమో, నువ్వు మోకరించి ప్రార్థిస్తావేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు మోకరించి ప్రార్థించలేకపోతున్నావు. ఎవరో సహాయం కొరకు పరిగెడుతున్నావు, ఎవరో బలము కొరకు పరిగెడుతూ ఉన్నావు, ఎవరో తోడుగా వస్తారని నువ్వు పరిగెడుతూ ఉన్నావు. దేవుని యొక్క సహాయం కొరకు పరిగెత్తు, దేవుని యొక్క బలము కొరకు నువ్వు పరిగెత్తు, దేవుని యొక్క తోడు కొరకు నువ్వు పరిగెత్తు, దేవుని వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సహాయము కొంతకాలం వరకే. ఈ లోక సహాయము వేటిని ఎదిరించలేదు. ఈ లోక బలము ఎంత ఉన్నా, ఈ లోక సంపదలు ఎన్ని ఉన్నా, ఈ లోక బంధ సంబంధాలు, ఈ బలగాలు ఎన్ని ఉన్నా కూడా వేటిని ఎదిరించలేవు. నీకు కావలసిన బలము, శక్తి ఎవరిది? దేవునిది. దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, కరుణ గల సామర్థ్యము గల దేవుడు నీకు విడుదలను దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు విడుదలను కలుగజేస్తాడు.